స్పెషల్ అట్రాక్షన్ గా కీర్తి సురేష్. సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ తాజాగా తన ట్రెండీ లుక్స్ తో మెయిన్ మీడియాలో హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా కీర్తి సురేష్ పాల్గొన్న ఒక ఈవెంట్ లో అందరికంటే ఈమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. మరి ఇంతకీ కీర్తి సురేష్ ఏ ఈవెంట్ కి వెళ్ళింది అంటే, తాజాగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన BVLGARI ఈవెంట్ లో కీర్తి సురేష్ బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ తో అద్భుతమైన జ్యువెలరీ మోడల్స్ ధరించి ఈ ఈవెంట్ లో పాల్గొంది. ఈవెంట్ లో కీర్తి సురేష్ తో పాటు ప్రియాంక చోప్రా, సమంత రుత్ప్రభు, తృప్తి దిమ్రీ, తమన్నా భాటియా వంటి నటీమణులు కూడా సందర్శించారు. అయితే ఈ ఈవెంట్ లో అందరికంటే స్పెషల్ అట్రాక్షన్ గా హీరోయిన్ కీర్తి సురేష్ నిలిచింది. దానికి కారణం ఆమె తన మెడలో వేసుకున్న పాము లాంటి నెక్ చైన్. రోమన్ హస్తకళను భారతీయ కళాత్మకతో అందంగా కలగలిపి చేసే లగ్జరీ బ్రాండ్ సెర్పెంటీ కలెక్షన్ ని ధరించి కీర్తి సురేష్ ఆ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి వైరల్ గా మారడంతో పాటు కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ఖాతాలో కూడా ఆ బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో అన్నింటికంటే కీర్తి సురేష్ ధరించిన సెర్పెంటీ నెక్ చైన్ హైలైట్ గా నిలుస్తోంది. అంతేకాదు ఈ ఫోటోలకు క్యాప్షన్ గా ఇది స్నేక్ ఇయర్ అంటూ క్యాప్షన్ ఇచ్చి BVLGARI స్ఫూర్తి, వారసత్వం, భారతీయ వారసత్వంతో కలిసిపోవడాన్ని చూడడం నిజంగా అద్భుతంగా ఉంది అంటూ రెడ్ హాట్ సింబల్ ని షేర్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ పెట్టిన ఈ పోస్ట్ కి కొద్ది గంటల్లోనే వేలాది లైక్స్ వచ్చాయి. అయితే కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ ఫోటోలపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం కీర్తి సురేష్ పెళ్లి తర్వాత తన లుక్ మొత్తం మారిపోయింది అనే రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె స్టైలిష్ డ్రెస్సులు వేసుకుంటున్నప్పటికీ మొహంలో కొన్ని మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని వాటిని ఎత్తు చూపుతున్నారు నెటిజన్స్. ఆమె ముఖంలో ముసలి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కొంతమంది నెగటివ్ కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ కీర్తి సురేష్ అభిమానులు మాత్రం ఈ నెగటివ్ కామెంట్లను ఖండిస్తున్నారు. కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది కీర్తి సురేష్ చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయి. అలా ప్రస్తుతం ఈ హీరోయిన్ బాలీవుడ్ లో అక్క అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే తమిళంలో కన్నెవేది రివాల్వర్ జీఠా అనే సినిమాలో కూడా నటిస్తోంది. టాలీవుడ్ విషయానికి వస్తే రెండుజల్లు సీత సినిమాలో కూడా నటిస్తోంది. అలా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది.